నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను గురించి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాట చెప్తున్నాడు. నా చదువమ్మా. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందరు. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ ద్రోహులను నాకు తేటపరచుము. హల్లెలూయా. ఎవరైనా అంటున్నారండి, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ ద్రోహులను నాకు తేటపరచుము. క్రియతాన్ని నాకు చెప్పు, చూపించు ప్రభువా అని అడుగుతున్నాను. దావీదు ఇక్కడ కూడా అంటున్నాడు. మొదటి వచనంలో చూసినట్లయితే, యెహోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మ ఎత్తుచున్నాను. ఏంటట? నీ దిక్కులకు చూసి దేవా నా ఆత్మ నిన్ను స్తుతిస్తూ ఉన్నది. నా ఆత్మ కనులెత్తి ఆకాశమందున్న ఆసీనుడైన దేవా నీ తట్టు నేను కనులెత్తి చూస్తున్నాను అని దావీదు అంటున్నాడు. అంటూ ఏమని అంటున్నాడంటే, దేవా నీ యందు నమ్మకం ఉంచున్నాను. మనం ఎవరి యందు నమ్మకం ఉంచాలి? మనుషులను నమ్ముకుంటుందంటే యెహోవాను ఆశ్రయించిన నరునికి మేలు ఉంటున్నాను. ప్రేమికులారా, మనుషులు వారి దినమున ప్రేమిస్తారు, రేపు దినమున ద్వేషించవచ్చు. కానీ దేవుడైతే నిన్ను నిత్యము ప్రేమించి వాడయించున్నాడు. అంతేనా కాదా? నిన్ను నిత్యము ప్రేమించి వాడయించున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయ్యా మరి దేవా నీ యందు నమ్మకం ఉంచున్నాను. ఎవరి యందు నమ్మకం ఉంచాలట? దేవుని యందు నమ్మకం ఉంచాలట. ఇక్కడ చూసినట్లయితే మరి చూడండి, ఆ కానాను స్త్రీ అయిన తను యొక్క దేవుని యొద్దకు, యేసయ్య యొద్దకు వచ్చి, అయ్యా నా కుమార్తె బహుగా మరి దయ్యం పట్టి బహుగా బాధపడుతుంది, నీ యొక్క నేను నమ్మకం వచ్చి ఉన్నాను. అంతేనా? నీవు నా కుమార్తెలో స్వస్థత దయచేయము, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా నా కుమార్తె అక్కడ బాగుపడుతుంది. ప్రేమిట్లారా, విశ్వాసం కలిగి నమ్మకం కలిగి యేసయ్య యొద్దకు వచ్చి ఉన్నది. నీకు నేను కూడా యేసయ్య యొద్దకు నమ్మకం కలిగి రావాలి. యేసయ్య నాకు తప్పకుండా కార్యములను చేస్తాడు. నేను యేసయ్య యొద్దకు భయభక్తులు కలిగి నేను వస్తూ ఉన్నాను కాబట్టి యేసయ్య నాకు తప్పకుండా కార్యములు చేస్తాడు అన్న ఒక నమ్మకం కలిగి యేసయ్య యొద్దకు నీవు వచ్చినప్పుడు తప్పకుండా నీ పట్ల కార్యములు చేయవాడించున్నాడు. ఇక్కడ అంటున్నాడు, చూసినట్లయితే చూడండి, మరి నా దేవ నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. అయ్యా అందరి ఎదుట నన్ను సిగ్గుపడనీయకు ప్రభువా అని తండ్రి అయిన దేవుని మరి దావీదు భక్తుడు వేడుకుంటున్నాడు. నీవు నేను కూడా ఆ విధంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుని అడుగుతున్నామా, ప్రభువా నీవు నాకు సహాయం దయచేయి ప్రభువా, నన్ను ఇతరుల ఎదుట నన్ను అవమానపాలు చేయకయ్యా, నన్ను సిగ్గుపడనీయకయ్యా అని నీవు నేను అడుగుతున్నామా? ప్రేమిట్లారా అంటున్నాడు. మరి ఎవరు అంటున్నాడు? నన్ను సిగ్గుపడనీయకు ప్రభువా అని తల్లిని వేడుకుంటున్నాడు. ఇంకొక చూసినట్లయితే, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. అంతేనా? ఆ దేవుడికి ఏం చేశాడు అని మన శత్రువులు ఏం చేశారని మనల్ని హేళనగా చెయ్యాలని చూస్తూ ఉంటారు. అంతేనా కాదా? ఎందుకు చూస్తూ ఉంటారు? నీకు దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇంతగా ప్రార్థనకు వెళ్తున్నావు కదా, దేవుని మందిరంలో నువ్వు భయభక్తులు కలిగి ఉంటున్నావు కదా, మరి నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకు సదయ్య అంటున్నాడు, దావీదు అంటున్నాడు, శత్రువులను ప్రభువా నీవు ఏమని అంటున్నాడు? శత్రువులు ఉత్సాహింపకుండా అంటే వారు సంతోషించకుంటున్నట్లు ప్రభువా ఏమని అంటున్నాడు? నీవు వారు నా శత్రువులు నన్ను గూర్చి సంతోషింపనీయకుము. శత్రువులు నన్ను చూసి నవ్వకుండా చేయి ప్రభువా, మరి సంతోషింపకుండా చేయి ప్రభా. నన్ను చూడగానే అమ్మో దేవుని యొక్క బిడ్డలే ఉంటున్నారు, వీళ్ళు దేవుని పిల్లలే ఉంటున్నారు, వీటిని చూసి మనము దేవుడు వారికి తప్పకుండా ప్రతిఫలమనిచ్చువాడై ఉంటున్నాడు, దేవుడు తప్పకుండా వారికి అనుకున్నది వారికి అనుగ్రహించువాడై ఉంటున్నారు, వారు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారే ఉంటున్నారు. కాబట్టి వారిని మనము ఏమి కూడా అనకూడదు అనేలాగా వారు మనలను చూసి ఉత్సాహింపకుండా ఉండాలి అని అంటే నీవు దేవుని యందు దావీదు ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడో నీవు నేను కూడా ఆ విధంగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అప్పుడు శత్రువు మనలను చూసి మరి ఉత్సాహించడు అని చెప్తున్నారు. మరి చూసినట్లయితే అదేవిధంగా నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరు సిగ్గునొందరు. అంతేనా కదా?
చెప్పండి. నువ్వు ఒక విషయం ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ విషయంలో దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? యోసేపును మరి దేవుడు ఎంతగా ఐగుప్తు దేశంలో ఆయనను దేవుడు మరి అవమానపరిచాడండి. ఆయనను దేవుడు నిలవబెట్టుకొని ఉన్నాడు. ఎవరన్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. అంతేనా కాదా? మరి తండ్రి అయిన దేవుడు ఆయన యోసేపుతో వచ్చినాడు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. అవమానంలో వచ్చిన మరి భయంకరమైన పరిస్థితులు, అవమానాలు, నిందలు, హేళనకరమైన వాటికి వచ్చినా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి అతనిని ప్రియులారా, అతని దేవుడు మరి అతన్ని నిలవబెట్టి ఉన్నాడు. యోసేపును నిన్ను నన్ను కూడా నిలవబెట్టు వాడే ఉంటున్నాడు. దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ప్రభా మరి ఏంటంటే మరి ఆ యొక్క శత్రువులను నన్ను 3వ వచనం కదా,